హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టెట్ దరఖాస్తులకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది. తెలంగాణ టెట్కి సంబంధించి ఉచితంగానే టెట్ దరఖాస్తులు చేసుకోవచ్చు. మే నెలలో రాసిన అభ్యర్థులకు వర్తింపు అంటూ కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు టెట్ రాసిన వాళ్ళకి వర్తింపు, మిగతా వారికి ఒక పేపర్కు 750 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. 2 పేపర్లు కలిసి 1000 రూపాయలు. అయితే మనకు చాలా వరకు ఫీజు అయితే తగ్గించడం జరిగిందన్నమాట. ఇంతకుముందు మనకు పేపర్కి 1000 రూపాయల చొప్పున 2 పేపర్లకు 2000 రూపాయలు అయితే వసూలు చేశారు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక పేపర్కు 750 రూపాయలు, 2 పేపర్లకు కలిసి 1000 రూపాయలు మాత్రమే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 వరకు అప్లికేషన్ అయితే గడువు ఇవ్వడం జరిగింది. 20 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు అయితే కండక్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం టెట్ అభ్యర్థులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదన్నమాట. మే నెలలో రాసిన అభ్యర్థులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అలాగే ఫీజులను తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు రాస్తే 2000 రూపాయలు అయితే ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 1000కి తగ్గించడం జరిగింది. ఈ మేరకు గురువారం రాత్రి మనకు టెట్ డీటెయిల్ నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, టెట్ కన్వీనర్ రమేష్ రిలీజ్ చేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు మే నెలలో నిర్వహించినటువంటి టెట్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగానే దరఖాస్తు పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఆ టెట్లో క్వాలిఫై అయినా కాకున్నా అప్లై చేసుకున్న వారంతా ప్రస్తుతం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. టెట్ పరీక్షను 8 భాషల్లో నిర్వహించనున్నారు. ఇప్పుడైతే మనకు 8 భాషల్లో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ నెల 7 నుంచి 20 తేదీ వరకు ఫీజు అయితే చెల్లింపునకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష 2 సెషన్లలో ఉంటుందని, మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం మనకు 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు అయితే కండక్ట్ చేయబోతున్నారంటూ కూడా ఇక్కడ ముందుగా మనకు డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే మనకు కంప్లీట్గా మరిన్ని దరఖాస్తు సంబంధించి మరిన్ని వివరాలకు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ని సందర్శించాలని సూచించారు. టెట్ హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్లో కాల్ చేసి మీరు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు 5 నంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అయితే ఉచితంగానే టెట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే మే నెలలో ఎగ్జామ్స్ రాశారో, క్వాలిఫై అయినా కాకపోయినా వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే పూర్తిగా మినహాయింపు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఎంతమంది అప్లికేషన్ చేశారు, మీ దగ్గర ఎంత ఫీజు మీ సేవ కానీ ఇంటర్నెట్ వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకోవడం జరిగింది, వాటికి సంబంధించి కంప్లీట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. మా అంటే 100 రూపీస్ లేదా 200 రూపీసే. ఈ 750 కంటే ఇంకా ఎక్కువ, అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి 750 రూపాయలు. ఇంతకుముందు మే నెలలో టెట్ రాసిన వారికి, క్వాలిఫై అయినా కాని వారికి ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకునే విధానం అయితే ప్రభుత్వం కల్పించింది. ఎవరెవరికి ఎంత అమౌంట్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం టెట్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై